యేసుక్రీస్తు ప్రభు దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నిత్య జీవము అంటే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనము దేవుని వ్యతిరేకముగా పాపము చేసితివని నీవు నీ పాపములు ఒప్పుకొను అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతావు. ఎందుకంటే పాపం చేయకుండా మానవుడు ఎవడు ఉన్నా పెద్దనా? నీ పేరేం పేరు పెద్దనా? లింగస్వామి. నీ పేరు అంక అమ్మ, నీ పేరు ఎల్లమ్మ. మా అత్త పేరు కూడా ఎల్లమ్మని. ఏవి ఈమె పేరు నాగమ్మ, నా పేరు బాబురావు. ఇలాగా అన్న పేర్లలో ఏం లేదు. హృదయం మారాలి. హృదయం కొద్దిగా రెండు మాటలు విను, రెండు మాటలు నేను చెప్పి నేను ముగిస్తాను. అయిపోయి కొద్ది రెండు మాటలు. ఎందుకంటే ఈ పనులు ఎల్లప్పుడూ ఉండేటివేలే. పోనీలే మా పిల్లలు పోతారు, పోపా ముందు పోయి అక్కడ అల్లి. ఇక్కడ ఏముందంటే రెండు మాటలు చెప్పి ముగిస్తాను. పాపులను ప్రేమించి యేసుక్రీస్తు ప్రభు పరలోక రాజ్యం వచ్చాడు. వచ్చి పరలోక రాజ్యానికి వచ్చి పరలోక రాజ్యం నుండి ఈ భూమి మీద వచ్చి మనుష్య కుమారుడుగా పుట్టి మనందరి కొరకు పాపం కొరకు మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడు వచ్చాడు. యేసు చెప్పాను, నేనే మార్గము, నేనే సత్యము, నేనే నిత్య జీవం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఒక రెండు మాటలు చెప్పి పంపిస్తాను. పెద్దనా లిగన్నా మరి ప్రభువా పాపినైనా నన్ను క్షమించబట్టే చాలు. ఒకటే రెండు మాటలు చెప్పు. ప్రభువా పాపినైనా నన్ను క్షమించు, అంతే. ఎల్లమ్మ నిన్ను దేవుడు దీవించును గాక. యేసు ప్రభువును నమ్ముకో, నిత్య జీవాన్ని పొందు, అంతే. నీ కులం మార్చుకోవద్దు, నీ మతం మార్చుకోవద్దు. పాపినే నాకు క్షమించు. మరి పాపం ఉంది సరే, నీవు ఉన్నావా? నీవు లేవు కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాలా? రెండు మాటలు చెప్పాలా? ఒక మాట చెప్పు. ప్రభువా ప్రభువా ప్రభు అన్నం వస్తుందా? అన్నం తిని వస్తుంది. ప్రభువా ప్రభువా అన్ని కూడా కదా. హే ప్రభు అంటాము కదా. ప్రభువా కష్టాలు వచ్చినప్పుడు దేవా అంటావు, దేవా క్షమించు తండ్రి అంటే అంతే. అంతే. ఎల్లమ్మైనా పుల్లమ్మైనా రాములమ్మైనా ఎవరైనా సరే ఒకే దేవుడు. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాత్ర. రైట్.